అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్టు 20. ప్రతి సంవత్సరం ఈ రోజును మన దేశంలో సద్భావన దివస్గా జరుపుకుంటాం. అయితే అసలు సద్భావన దివస్ అంటే ఏంటి? ప్రతి సంవత్సరం ఆగస్టు 20నే ఈ రోజును ఎందుకు జరుపుకుంటున్నాం? దీనికి భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారికి ఉన్న సంబంధం ఏమిటి? సద్భావన అంటే కేవలం ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవడమేనా, లేక మతం, కులం, ప్రాంతం, భాష, రాజకీయ అభిప్రాయాలు వేరైనా మనుషులు ఒకరినొకరు గౌరవిస్తూ కలిసి జీవించాలనే గొప్ప ఆలోచననా? ఈ విషయాలన్నింటినీ కేవలం ఒక తేదీగా కాకుండా మన దేశం, మన సమాజం, మన జీవితానికి సద్భావన ఎందుకు అవసరమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆగస్టు 20కి రాజీవ్ గాంధీకి ఉన్న సంబంధం ఏమిటి? రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న బొంబాయిలో జన్మించారు. ఆయన 1984 నుంచి 1989 వరకు భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 20న సద్భావన దివస్గా పాటిస్తున్నారు. సద్భావన దివస్ యొక్క ప్రధాన ఉద్దేశం జాతీయ సమైక్యత, మత సామరస్యం, హింసను నివారించడం, ప్రజల మధ్య సౌహార్దాన్ని పెంపొందించడం. అయితే సద్భావన ప్రతిజ్ఞలో కూడా కులం, మతం, ప్రాంతం, భాష వంటి భేదాలకు అతీతంగా భారత ప్రజల మధ్య ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించాలని చెబుతారు. సద్భావన అనే పదాన్ని మనం చాలా సులభంగా వింటాం, కానీ దాన్ని మన జీవితంలో ఎంతవరకు పాటిస్తున్నాం? ఒకసారి మన చుట్టూ చూసుకుందాం. మనకు నచ్చిన వ్యక్తి మనతో మాట్లాడితే, మన కులం, మన మతం, మన ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే మనకు అతనితో కలవడం చాలా సులభం. కానీ మనతో విభేదించే వ్యక్తి ఎదురైతే, మన అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి ఎదురైతే, మనకంటే భిన్నమైన మతం లేదా భాషకు చెందిన వ్యక్తి అయితే అప్పుడు కూడా అతన్ని మనిషిగా గౌరవించగలుగుతున్నామా? ఇదే అసలు ప్రశ్న. సద్భావన అంటే అందరూ మనలాగే ఆలోచించాలని కాదు, అందరూ ఒకే మతాన్ని అనుసరించాలి అని కాదు, అందరూ ఒకే భాష మాట్లాడాలి అని కూడా కాదు, భిన్నంగా ఉన్నా కలిసి జీవించగలగడం. ఇదే సద్భావనలో ఉన్నటువంటి అసలు అందం. ఇక్కడ మనం ఒక సున్నితమైన విషయాన్ని కూడా ఆలోచించాలి. మన దేశంలో మత సామరస్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలను ఎలా చూడాలి? ఇది ఎవరి మతాన్ని తప్పుపట్టే ప్రశ్న కాదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, సిక్కు అయినా, ఎవరైనా సరే అన్యాయం జరిగితే దాన్ని అన్యాయంగానే చూడాలి. అయితే ఇటీవలి కాలంలో మన దేశంలో హిందుత్వం, హిందూ ధర్మ పరిరక్షణ, మతరక్షణ వంటి పేర్లతో కొన్ని వ్యక్తులు లేదా సంస్థలు చేసిన చర్యలపై తీవ్ర విమర్శలు వచ్చిన సందర్భాలను మనం చూశాం. కొన్ని సందర్భాల్లో మతపరమైన నినాదాలు, ఊరేగింపులు, వివాదాస్పద వ్యాఖ్యలు లేదా వ్యక్తులపై దాడులు సామాజిక ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ చేసిన తప్పును మొత్తం హిందూ సమాజానికి ఆపాదించడం ఎంత తప్పు, అదేవిధంగా హిందుత్వం పేరుతో జరిగే దౌర్జన్యాన్ని ప్రశ్నించకపోవడం కూడా అంతే తప్పు. ఎందుకంటే మతం పేరుతో హింసను సమర్థించడం ఏ మతానికి గౌరవం తీసుకురాదు. ఉదాహరణకు గోవు లేదా గోమాంసం విషయంలో అనుమానం లేదా ఆరోపణల ఆధారంగా వ్యక్తులపై దాడులు జరిగిన ఘటనలు మన దేశంలో నమోదవుతున్నాయి. అలాంటి ఘటనలో బాధితులు ఏ మతానికి చెందిన వారైనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఒక వ్యక్తిపై దాడి చేయడానికి ఎవరికీ హక్కు లేదు. ఎవరైనా నేరం చేశారని అనుమానం ఉంటే దర్యాప్తు చేయాల్సింది పోలీసులు, తీర్పు చెప్పాల్సింది న్యాయస్థానం, శిక్ష విధించాల్సింది చట్టం. అలాగే కొన్ని ప్రాంతాల్లో మత మార్పిడుల ఆరోపణలు, లవ్ జిహాద్ ఆరోపణలు, మతపరమైన ఊరేగింపులు, ఆరాధన స్థలాలకు సంబంధించిన వివాదాలు వంటి అంశాలు కూడా తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఈ అంశాల్లో నిజమైన నేరాలు ఉంటే అవి విచారణకు రావాలి. ఆరోపణలు నిరాధారమైతే అవి కూడా బయటికి రావాలి. కానీ ఆరోపణ వచ్చిన వెంటనే ఒక సమాజాన్ని మొత్తం నిందించడం మాత్రం న్యాయం కాదు. ఇక్కడ మనం ఇంకోవైపు కూడా చూడాలి. మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పడం అంటే హిందువులపై జరిగే అన్యాయాలను పట్టించుకోకూడదని కాదు. హిందువులపై దాడి జరిగినా, ముస్లింలపై దాడి జరిగినా, క్రైస్తవులపై దాడి జరిగినా,
ఎవరిపైన అన్యాయం జరిగినా మన స్పందన ఒకేలాగా ఉండాలి. బాధితుడు ఎవరు అనే దానికంటే అన్యాయం జరిగిందా అనేదే మొదటి ప్రశ్న కావాలి. మనకు నచ్చిన సమాజానికి అన్యాయం జరిగినప్పుడు మాత్రమే మనం కోపం వ్యక్తం చేస్తే అది సద్భావన ఎలా అవుతుంది? మనకు నచ్చని సమాజానికి చెందిన వ్యక్తితో అన్యాయం జరిగినప్పుడు కూడా అన్యాయం అన్యాయమే అని చెప్పగలిగితే అది సద్భావన. భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప ఆలోచన కూడా ఇదే. మనకు భిన్నమైన మతాన్ని అనుసరించే వ్యక్తి కూడా మన దేశ పౌరుడే కదా, అతనికి కూడా అదే గౌరవం దక్కాలి కదా, అతనికి కూడా అదే చట్టపరమైన రక్షణ ఉండాలి కదా, అతని స్వేచ్ఛకు కూడా అదే విలువ ఇవ్వాలి కదా. అందుకే దేశభక్తి అంటే మన మతాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, మన దేశంలో మనతో కలిసి జీవించే ఇతరుల హక్కులను కూడా గౌరవించడం. మన మతం గురించి మనకు గర్వం ఉండవచ్చు, మన సంస్కృతి గురించి మనకు గౌరవం ఉండవచ్చు, కానీ ఆ గర్వం మరొక మనిషిని అవమానించే స్థాయికి వెళ్ళకూడదు. మన మధ్య విభేదాలు ఉండవచ్చు, రాజకీయ పోరాటాలు ఉండవచ్చు, మతపరమైన అభిప్రాయ భేదాలు కూడా ఉండవచ్చు, కానీ హింసకు మాత్రం ఎట్టి పరిస్థితిలో స్థానం ఉండకూడదు. ఒక దేశాన్ని బలంగా చేసేది అందరూ ఒకేలా ఉండటం కాదు, భిన్నంగా ఉన్నవారు కూడా ఒకరినొకరు గౌరవిస్తూ కలిసి జీవించగలగడం. అదే నిజమైనటువంటి సద్భావన. అదే మన రాజ్యాంగం చెప్పే స్వేచ్ఛ మరియు సమానత్వం. మతం మన విశ్వాసం కావచ్చు, కానీ మానవత్వం మనందరి బాధ్యత. ఆగస్టు 20 మనకు గుర్తు చేసేది ఇదే. సద్భావన ఒక్కరోజు జరుపుకునే పండగ కాదు, ప్రతిరోజు మన ప్రవర్తనలో కనిపించాల్సిన విలువలుగా మనము చూడాలి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.